అట్లా పని చేయడం వీటి మూలంగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే రోజు కోడిగుడ్లు పంపించేవాళ్ళు, రోజు పాలు వచ్చేయి, రోజు కూరలు అవన్నీ ఏ రోజుకి ఆ రోజు వచ్చేసి. అంతకుముందు పరిస్థితి ఏంటి అంటే కూరలు వాళ్ళు తెచ్చి పెట్టేసేసి ఎట్లా తెస్తారు, సెకండ్ హ్యాండ్ కూరలు టమోటా సగం పాడైపోయిన ఉంటే అంతవరకు కట్ చేసేసి వాడండి అయ్యా. అక్కడ వంట చేసింది కూడా మా వాళ్ళే, ఒకళ్ళు వంట వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు స్టూడెంట్సే, వాళ్ళు చెప్తారు కదా ఏంటనేది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఫైనల్ ఇయర్లోకి వచ్చాడు మేము ఇట్లా చేయగలిగాం. అది ఓ తృప్తి, కడుపు నిండా ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని, ఎంత ఉప్మా కావాలా, ఎంత పూరి కావాలో కడుపు నిండా తిన్నారు, కడుపు నిండా పని చేయగలిగారు అక్కడ. ఇది తృప్తి పడటం అన్నటువంటి, ఆ తృప్తిని ఇవ్వాలి అన్న ఫీలింగ్ ప్రభుత్వాలకు ఉండాలి. కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర, పర్ఫెక్ట్ విద్య, ఇది సాధ్యం కావాలంటే రాజకీయ ఎజెండాల పక్కన పెట్టి జగన్ ఉంటే చంపేస్తాడు, చంద్రబాబు ఉంటే చంపేస్తాడు, ఇదేముండదు. గ్రౌండ్ లెవెల్లో దాని నుంచి పైదాకా మానిటరింగ్ సిస్టమ్, డబ్బులు ఎట్టాకు పోస్తాం మనం వాళ్ళకి. ఒక సిస్టంలో టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇవ్వాలి, ఫస్ట్ హాస్టల్స్కి ఇవ్వాలా, మధ్యాహ్న భోజనానికి కరెక్ట్గా వెళ్ళిపోవాలా, ఇది సిస్టమ్ జనరేట్ అయిపోవాలా, అప్పుడు ప్రాబ్లం ఉండదు. కడుపులోకి పేదోడికి అంత ముద్ద పెట్టలేకపోతే ఎన్ని ప్రభుత్వాలు ఉండి ఏంటి లాభం.